నమస్తే, వెల్కమ్ టు ఆధ్యాయ మీడియా. నేను బాలు, మనతో పట్టుకున్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. ఆయనతో మాట్లాడదాం. హాయ్ విజ్ఞాన్. హాయ్. ఈ మధ్య కాలంలో కొంతమంది పాపులారిటీ ఎట్లా పెరుగుతుందో తెలియదు, ఒక ఓవర్ నైట్ స్టార్ అయిపోతూ ఉంటారు. అట్లా ఓవర్ నైట్గా స్టార్ అయిన వాళ్ళలో జబర్దస్త్కి కొత్తగా ఏం కాదు, జబర్దస్త్కి యాంకర్గా వచ్చినటువంటి సౌమ్యరావు. ఈ మధ్య కాలంలో ఆమె కొంత గతంలో అనసూయ లాంటి వాళ్ళని తీసుకుంటే వాళ్ళకి ఒక రకమైనటువంటి హైప్, ఒక క్రేజ్ ఉన్నట్లయితే సౌమ్యరావుకి మరొక రకమైనటువంటి ఇమేజ్, అంటే సీరియల్స్ నుంచి యాక్టింగ్ నుంచి వచ్చినటువంటి దానికి ఒక రకమైనటువంటి హైప్ వచ్చింది. ఆమె కూడా కొంచెం క్రేజ్ కూడా పెరిగింది. కానీ ఈ మధ్య ఆవిడ ఒక ఎమోషనల్ పోస్ట్ని ఆమె షేర్ చేసుకున్నారు. ఆ పోస్ట్కి సంబంధించి మీరు చెప్పండి. ఏమైంది అంటే, యాక్చువల్లీ వాళ్ళ అమ్మ క్యాన్సర్తో చనిపోయింది. మొన్న రీసెంట్లీ మదర్స్ డే రోజు అందరూ మదర్స్ స్టేటస్లో చూస్తూ ఉన్నాం మనం. అవన్నీ ఈమె కూడా ప్రోగ్రామ్స్ అవన్నీ చేస్తుంది కాబట్టి ఈమె ఇంకోలాగా ఎమోషన్ అయింది. అంటే అందరి జీవితంలో తల్లి అంటే ఒక మరపురాని జ్ఞాపకం లాగా ఏదోలాగా ఉంటుంది. సౌమ్యరాయ్కి ఏంటంటే తల్లి అంటే అంబులెన్స్లు, మందులు, డాక్టర్లు, ట్రీట్మెంట్ ఇవే గుర్తొస్తున్నాయి. ఆమెతో నేను ఎక్కువ ఉండింది లేదు. క్యాన్సర్తో పేషెంట్ చాలా నరకయాతన అనుభవించింది అని చేసి చెప్పుకొచ్చింది. అంటే ఆమెకి వాళ్ళమ్మ ఒక్కోసారి క్యాన్సర్ అని తెలిసిన తర్వాత అప్పటి నుంచి వాళ్ళమ్మ మైండ్ డీవియేట్ అవ్వకుండా చూసుకోవాలి. ఇటు ఆమె కెరీర్ని నిలబెట్టుకోవాలి. నెక్స్ట్ ట్రీట్మెంట్కి చాలా డబ్బులు అవుతాయి కాబట్టి ఆమె కెరీర్ని ఇంకా పుంజుకునేలాగా వెంటనే ఫేమ్ అవ్వడానికి ట్రై చేయాలి. వెంటనే ఫేమ్ అవ్వాలంటే రాత్రి పగలు బాగా పని చేయాలి, ఎక్కువ ప్రాజెక్ట్స్ ఒప్పుకోవాలి. అట్లా రకంగా చేసుకుంటూ మంచి రెమ్యునరేషన్ తీసుకుంటూనే గడిపే కొద్ది టైం కూడా తల్లితోనే హ్యాపీగా గడపకుండా పాప ఆవిడకి ట్రీట్మెంట్ ఇస్తూనో, లేకపోతే ఇప్పుడు కీమోథెరపీ చేయాల్సి వస్తుంది. వారానికి ఒకసారి, అలా 15 డేస్కి ఒకసారి, వారానికి ఒకసారి కీమోథెరపీ చేస్తూ ఉంటారు. అంటే క్యాన్సర్ సెల్స్ అన్నీ చంపేసే ప్రక్రియ. పూర్తిగా కోలుకున్న దాఖలాలు అయితే ఎక్కువ ఉండవు. అండ్ కొంత తర్వాత కీమోథెరపీ స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే క్యాన్సర్ వాళ్ళకి హెయిర్ వెళ్ళిపోతుంది. అవును, మొత్తం హెయిర్ అంతా వెళ్ళిపోయి గుండులా తయారవుతారు. అండ్ నెక్స్ట్ ఒకసారి వాళ్ళ అద్దంలో చూసుకున్నారంటే నాకేదో అయిపోయింది అనే ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. మామూలుగా ఐబ్రోస్ ఉండవు కాబట్టి వాళ్ళని వాళ్ళు గుర్తుపట్టలేని స్టేజ్లో ఉంటారు. గుర్తుపట్టడం పక్కన పెట్టేస్తే ఆడవాళ్ళకి రోజు అద్దంలో చూసుకుంటే వాళ్ళకి కావాల్సిన తలదూకుంటారు, ఏదో రాసుకుంటారు. వాళ్ళకి వేరు కదా అద్దం. ఆడవాళ్ళకంటే అది ఒక వాళ్ళకున్న ప్రాపర్టీస్లో అదొకటి అనేది చెప్పుకోవాలి. సో దే ఫీల్ వెరీ హ్యాపీ. అలాంటి వాళ్ళు కనీసం బొట్టు పెట్టుకోవడానికి అద్దం చూసుకుంటారు. అలాంటి వాళ్ళు అద్దంలో వాళ్ళ ఫేస్ అలా అయిపోయిందంటే డీవియేట్ అవుతారు. అట్లా వాళ్ళ అమ్మని డీవియేట్ అవ్వకుండా, అద్దం కూడా చూపించకుండా ఏదో ఒకటి చెప్పి, ఏదో ఒకటి మాట్లాడి ఆమెను అవుట్ ఆఫ్ బాక్స్ నుంచి తీసుకురావాలి. పైగా ఇటు నా కెరీర్ నిలబెట్టుకోవాలి, నేను కూడా ఏదో చెయ్యాలి. ఎందుకంటే మళ్ళీ అంత ఇన్కమ్ కావాలి. ఈమెని పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్, కీమోథెరపీకి వెళ్ళిన ప్రతిసారి ఎంతగానో 30-40 వేలు వెళ్ళిపోతాయి. 50,000 ఈజీకి వెళ్ళిపోతాయి ఆ విజిట్కి, అదంతా ప్రక్రియ అవ్వడానికి. సో కొన్ని రోజుల తర్వాత ఎప్పుడన్నా సడన్గా ఏమన్నా అయితే అంబులెన్స్ నుంచి ఇంటికి తీసుకెళ్ళడం, అటు నుంచి రావడం, నడిచే ఇది లేకపోతే, లేదా వీళ్ళ వెహికల్లో అయినా వీళ్ళు తీసుకెళ్ళి, వీళ్ళ వెహికల్ అంటే ఆ ఒక్కతి పాపం ఎలా తీసుకెళ్తుంది తల్లిని. అంబులెన్స్ అంటే నలుగురు సహాయం చేస్తారు కాబట్టి వెళ్ళినప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవడం, రావడం, మళ్ళీ ఆమెకు మంచి ఫుడ్ ఏదో ఇవ్వడం, డైట్ చూసుకోవడం, టైం ఇంకా మిగతా హెల్త్ చెకప్స్ అన్ని తీసుకోవడం, ఆవిడకి బాత్రూమ్కి వెళ్ళడం, బాత్రూమ్ ఆవిడ క్లీనింగ్, ఇవన్నీ ఇన్ని చేస్తూ పర్సనల్ కేర్ లాగా. ఎన్నో రాత్రులు పడుకొని రోజులు ఉంటాయి, ఉపవాసాలు ఉన్న రోజులు ఉంటాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఏ రాత్రి అమ్మ దగ్గితే అయ్యో ఏమైందో అని చెప్పి లేవడం, ఇట్లాంటి పరిస్థితులు అన్నీ అనుభవిస్తూ కెరీర్ని నిలుపుకుంది. పోనీ చివరికి ఇవన్నీ నిలబెట్టి నేను కెరీర్లో ఎదుగుతున్నాను, పర్లేదు, అమ్మ ట్రీట్మెంట్ కూడా రూపాయి నేను ఏదో రకంగా తెస్తున్నాను, ఆవిడ కూడా చిన్న కోలుకుంటుందేమో అని ఒక ఆశ మిగిలిందా అంటే అది లేకుండా తల్లి చనిపోయింది ఒక స్టేజ్లో. సో ఇక ఆవిడకి ఆ బాధ ఉంటుంది కదా ప్రతి మదర్స్ డేలో. కానీ ఎవరైనా సరే ఇద్దరు అట్లా అమ్మ నాన్న కనిపిస్తే చూసి ఎమోషన్ అవ్వడం, అమ్మ పాటలు వింటే ఎమోషన్ అవ్వడం, ఏదైనా సినిమాకి వెళ్ళినప్పుడు తల్లి చూసే ఎమోషన్ అవ్వడం. పైగా ఈవిడ ఇంతకుముందు చేసింది సీరియల్. అవును, సీరియల్లో కూడా తల్లి పాత్రలను చూసి ఆమె న్యాచురల్గా ఎమోషన్ అయి నటించడం. వాటి నుంచి బయటపడడానికి ఈమె తన పందా మార్చుకొని ఒక టైప్ ఆఫ్ కామెడీ ఎలిమెంట్ని అలవాటు పడిపోయింది. అట్లా ఒక ఈటీవీ ఈవెంట్లో సీరియల్ స్టార్లు అందరూ వచ్చినప్పుడు ఆ హైపరాదికి
ఫేస్ టు ఫేస్ పంచులు ఇచ్చేసరికి ఆమె వచ్చి రాని లాంగ్వేజ్లో ఆమె నచ్చింది, అది బాగా ఫేమ్ అయిపోయింది. ఓకే. అక్కడ ఆమె నచ్చిన తర్వాత నెక్స్ట్ జబర్దస్త్కి అనసూయ వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక యాంకర్ కావాలి అనుకున్నప్పుడు ఫస్ట్లో జబర్దస్త్కి కొత్త యాంకర్ అని చెప్పేసి పల్లకిలో తీసుకొచ్చి రష్మినే దింపారు. ఓకే. అందరికి ఫీజులు అవుట్, ఏంటి వీళ్ళు మళ్ళీ ఇలా చేశారు. నెక్స్ట్ టైం మళ్ళీ నిజంగా కొత్త యాంకర్ అంటే ఎవరు నమ్మలా. సడన్గా సౌమ్యరాయని తీసుకొచ్చేసరికి అంటే ఆ హైప్లో 50% కనెక్ట్ అయింది అంతే. ఓకే. అంటే వాళ్ళకి మళ్ళీ రష్మిని తీస్తారు, మళ్ళీ ఆన్సర్ తీస్తారు, ఎవరేమే అని చూస్తారు అంతే. అలా వచ్చింది ఆ పిల్ల. అప్పటి నుంచి ఆమె పర్సనల్ జీవితంలో ఎన్ని బాధలు అనుభవించినప్పటికి కూడా స్టేజ్ మీద మాత్రం ఆ వచ్చి రాని తెలుగు కలిపి ఒక టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తానే ఉంది. వాళ్ళు ఏమైనా బాడీ షేమింగ్ చేసినా ఏమన్నా భరిస్తూ ఉంది. కామెడీ అయితే పంచుతుంది. షీఈ్ ఏ స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అంటే ఇప్పుడనే కాదు, ఎప్పుడైనా సరే ఇంకా ప్రతి మదర్స్ డేకి ఆమెకి ఇలాంటి బాధలే గుర్తొస్తా కైండ్ ఆఫ్ ఎమోషన్ అవుతానే ఉంటుంది. అంటే స్క్రీన్ మీద కనిపించేవాళ్ళు సహజంగా మనకి పాత సినిమాల్లో అటు రాజబాబు కావచ్చు, పద్మనాభం కావచ్చు, ఆ తరం కామెడియన్స్ దగ్గర నుంచి ఈ తరం కామెడియన్స్ దాకా మేము నవ్వులు పండించేది కనిపిస్తుంది కాబట్టి కనిపిస్తుంది, కానీ మా వెనకాల ఉన్నటువంటి బాధలు ఎవరికి కనిపించదన్న ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. అది ఏమో కూడా ఆపాదించుకోవచ్చు అంటారా? సీరియస్లీ. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు అంత కామెడీ చేసే వేణు బలగం లాంటి సినిమా తీస్తాడని ఎవరు ఊహించలేదు కదా. అంత ఏడిపిస్తాడా? అంత బరువు ఉన్నటువంటి కాదు, టీవీలోనే అంత నవ్వించే మనిషి. అండ్ డైరెక్షన్ ఏదో సినిమా తీసాడంటే ఏం జోకులు ఉంటాయో అని వెళ్తారు అందరూ, కానీ వెక్కి బోడబడబడబడో ఏడ్చి బయటకు వచ్చేదాన్ని ఎవడన్నా అనుభవిస్తారా? ఆయనకి ఏం పెయిన్ ఉందో లైఫ్లో మనకు తెలియదు. కానీ అఫ్ కోర్స్ చాలామంది, ఈవెన్ రష్మికి కూడా పర్సనల్ లైఫ్లో చాలా ఒడిదొడుగులు ఉన్నాయి. లక్ష్మి చిన్నది ఎప్పటితో. అవును, నేను చెప్తున్నా విను. నేనే ఇందాక అల్యూమినియం ఫ్యాక్టరీ గురించి చెప్పినప్పుడు, అవును, 15 years బ్యాక్ అనుకుంటా, ఐ థింక్ సో, 15 years బ్యాక్, 15 years బ్యాక్ ఆర్ అంతకుముందు కూడా అయ్యి ఉండొచ్చు. రష్మిని నేను లేడీస్ హాస్టల్ అని ఒక సీరియల్ షూటింగ్లో చూశాను. ఓకే. అక్కడ జరుగుతుంది లేడీస్ హాస్టల్ అని. లక్ష్మి, ఇంకొక అమ్మాయి సోనీ, ఆడది ఆధారంలో వచ్చిన మధు అనే ఆవిడ, ఓకే, ఇంకొక ఆవిడ మగధీరలో పక్కన ఉండే చెలికత్తల్లో ఉంటారు. చెలికత్తల్లో కొంచెం ఎక్కువ కనబడే ఆవిడ పేరేంటో మర్చిపోయా, సంథింగ్. ఈ నలుగురితో తీస్తున్నారు, అందులో ఉన్నది. అప్పుడే రష్మి ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు అలా ఉండే. సుశాంత్ ఫస్ట్ మూవీలో కూడా ఉంది సునీల్కి ఆమె వెన్నెల కిషోర్ పేరుగా, అప్పటి నుంచి ఉంది. అప్పుడు ఇప్పటికీ అలాగే ఉంది ఆమె. ఇంకా పెళ్లి కాలేదు, సుధీర్ రష్మి లాగా ఏదో అంటే ఎన్నో బాధలు అనుభవించి ఎప్పటి నుంచో వాళ్ళు అలా ఉండి వస్తున్నారు. అట్లాగే సీరియల్స్లో అయినా పర్సనల్ లైఫ్లో అయినా ఈవెన్ ఈమె సౌమ్య కూడా చాలా కష్టపడింది. అఫ్ కోర్స్ ఇన్ని రోజులకి వీళ్ళకి ఒక మంచి ఫేమ్ వచ్చింది, కానీ ఇంత మంచి ఫేమ్ వచ్చి ఇంత ఇన్కమ్ వచ్చి ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చినప్పుడు పాపం ఆమెకి తల్లి లేకుండా పోయింది. ఓకే. ఇట్లాంటి మదర్స్ డే ఈవెంట్స్ని కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ సక్సెస్ని షేర్ చేసుకోవడానికి హోస్ట్ చేసే టైంలో అందరూ ఈ జబర్దస్త్ ఆర్టిస్టులు అప్పుడప్పుడు వాళ్ళ ఫ్యామిలీని తెస్తూ ఉంటారు ఆ ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రామ్కి, మా అమ్మ, మా నాన్న, మా వీళ్ళు, మా వాళ్ళు అని. వాళ్ళని చూసినప్పుడు కూడా ఈమె అరే వీళ్ళందరూ అట్లా తెస్తున్నారు, నాకు మా ట్రెండ్ అయిపోయింది కదా ఫ్యామిలీ మెంబర్స్తో షోస్ చేయడం అనేది, అక్కడ మిస్సింగ్ ఉంటుంది. సో అట్లా కొంచెం ఎమోషన్ అయ్యేది అది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.